హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎక్కడికైనా రైడ్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ యూట్యూబ్లో సాంగ్స్ వినాలనుకుంటారు. అది మనం స్క్రీన్ ఆఫ్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినాలనుకుంటారు. అది అలా చేయాలంటే యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతుంది. అది 1 month ప్లాన్, 6 months ప్లాన్, లేకపోతే 1 year సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని అడుగుతుంది. అలా కాకుండా ఫ్రీగా కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసి సాంగ్స్ అయితే వింటుంటారు. సో దానివల్ల మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది, మీ డేటా కూడా చోరీ అవుతుంది. సో అలాంటివి మాత్రం చేయకండి. నేను సింపుల్గా అది ఏ విధంగా చేసుకోవాలో నేను అయితే చెప్తాను. చాలామంది ఏం చెప్తున్నారంటే గూగుల్లోకి వెళ్ళి అక్కడ youtube.com అని సెర్చ్ చేయండి, అందులో సాంగ్స్ సెలెక్షన్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా రన్ అవుతాయని అంటున్నారు. అది కొన్ని ఫోన్స్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అన్ని ఫోన్స్లో మాత్రం సపోర్ట్ చేయదు అలాంటివి. ఓకేనా, నేను చెప్పే ట్రిక్ మాత్రం అన్ని ఫోన్లో సపోర్ట్ చేస్తుంది. ఈ ఆప్షన్ అన్ని ఫోన్లకు అయితే వర్తిస్తుంది. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్ అనేది ఒకటి ఉంటుంది, మీ ప్రతి ఒక్క ఫోన్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి కింద 3 lines తోటి మెనూ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి కిందికి డౌన్కి వచ్చిన తర్వాతకి సెట్టింగ్ అయితే ఉంటుంది. సో సెట్టింగ్ పైన అయితే ట్యాప్ చేయండి. సెట్టింగ్ పైన ట్యాప్ చేసిన తర్వాతకి లాస్ట్కి వచ్చిన తర్వాతకి ఫ్లోటింగ్ టూల్ బార్ వీడియో స్ట్రీమింగ్ అని ఉంటుంది. సో దానిపైన అయితే ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేసుకున్న తర్వాతకి మనకి ఏమవుతుందంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా ప్లే చేయాలనుకున్నా కానీ ఆటోమేటిక్గా ప్లే అవుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ మీరు మెనూలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి అక్కడ ప్లస్ సింబల్ తోటి యాడ్ అని ఉంటుంది. సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి అక్కడ youtube.com అని కొట్టి అక్కడ యూట్యూబ్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు అందులో మీరు ఏ సాంగ్ అయితే వినాలనుకుంటున్నారో సో ఆ సాంగ్ని అయితే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఆ సాంగ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాతకి సాంగ్ అయితే ప్లే చేయండి. అక్కడ మీకు ఒక హెడ్ఫోన్ సింబల్ అయితే చూపిస్తుంది కింద డౌన్లో. ఆ హెడ్ఫోన్ సింబల్ పైన నొక్కండి. అక్కడ ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోతే మీరు స్క్రీన్ ఆఫ్ చేసినా కానీ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే ప్లే అవుతుంటుంది. ఈ సింపుల్ ట్రిక్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా, కొద్దిగా నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ దాని కింద కామెంట్ అయితే పెట్టట్లేదు. సో కింద అయితే కొద్దిగా కామెంట్ పెట్టండి. ఓకేనా, నీకు అర్థమవుతుందా?